బై విద్యానగర్ నుంచి వచ్చిన చర్లప్ప ఇది గుంటూరు హైదరాబాద్ గుంటూరుకి వచ్చిన అన్న ఒక్క బుకింగ్ కూడా పడతలేదు తెలుసా. 325 రూపాయలు 325 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. డైరెక్ట్ ఎక్కడి నుంచి తెలుసా అన్న, విద్యానగర్ నుంచి హైదరాబాద్ గుంటూరు దాకా వచ్చిన. ఏం గిరాక్ లేదు, ఏం లేదు, ఎక్కడ సుధరాయించలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు అస్సలే. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో పైసలు వేస్తలేరు వాళ్ళు. ఎట్లా బతకాలి ఏంది హైదరాబాద్. ఇప్పుడు ఒక హైదరాబాద్ ఆటో తీసుకున్నాము అనుకో 6 లక్షలు 5 లక్షలు ఉంది అన్న. 5-6 లక్షలు పెట్టుకొని ఈడు 50-100 రూపాయలకు బుకింగ్ నడపమంటే గ్యాస్ రేటు ఫుల్గా ఉన్నది, తక్కువ లేదు గ్యాస్ రేటు. వాడు 230 రూపాయలు 20 కిలోమీటర్కి ఇస్తున్నాడు. నాకు 120 రూపాయలు గ్యాసే కాలుతుంది. ఉప్పుగూడ బుకింగ్ వచ్చింది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అంట. బేకార్ ఉంది అది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అని వచ్చింది కానీ బేకార్ ఉంది అది, ఇంకా బేకార్ ఉన్నది. ఎంత 250 రూపాయలు అంట. ఏడికి కుంట్లూరుని ఏదంటారు, గౌరెల్లి నుంచి ఉప్పుగూడ బంజారా హిల్స్. ఓ షెట్ డ్యామేట్ 30 కిలోమీటర్కి 330 రూపాయలు అంట అన్న. తెలుసా అన్న, 330 రూపాయలు అంట బంజారా హిల్స్కి. 30 కిలోమీటర్లు ఎవరు పోతారు? 30 కిలోమీటర్లు అంటే గ్యాస్ ఎంత కాదు తెలుసా అన్న, 150 రూపాయలు గ్యాస్ కాలుతుంది. 150 రూపాయల గురించి నేను నా బండి 30 కిలోమీటర్ పోవాలి అంటే కేవలం 150 రూపాయల గురించి. ఒక్కసారి ఆలోచించండి ఆటో ఇలా. మళ్ళీ గ్యాస్ దొరికితే లైన్లో నిలబడాలి. గ్యాస్ 65 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత అయింది తెలుసా? గ్యాసు 65 రూపాయలు. గ్యాస్ ఇప్పుడు 125 రూపాయల నుంచి మళ్ళీ 100 రూపాయలకి వచ్చింది. ఎంత టార్చర్ పెడుతుంది తెలుసా ఓలా ఊబర్ వాళ్ళు. చాలా టార్చర్ పెడుతున్నారు. అందుకని దయచేసి ప్రతి ఒక్క ఆటో బుకింగ్ ఇచ్చినప్పుడు ఓ 10-5 ఎక్కువ ఇవ్వండి. వాళ్ళకి సంతోషం ఉంటుంది, మీకు సంతోషం ఉంటుంది. భయ్ మీరు ఇచ్చినట్టు వాళ్ళు తీసుకున్నట్టు. ఇంకా మీరు ఇచ్చినయకుండా మీరు ఇస్తే చాలా గర్వపడతారు ఆటో వాళ్ళు తెలుసా. ఎందుకంటే లేవు పైసలు ఆటోలలో అస్సలు లేవు. ఇప్పుడు గ్యాస్ దొరకలేదంటే గంటలు లైన్లో నిలబడాలి. చాలా ప్రాబ్లం అవుతున్నాయి. అందుకని ప్యాసింజర్లకు ఏమంటున్నా అంటే జర ఆటోల మీద కొంచెం దయదాల్చండి సార్ ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే చాలా కష్టం ఉన్నది ఇప్పుడు. ఆటో కిరాయాలు, గ్యాసు, ఇంకేమంటారు వాళ్ళ తిండి ఖర్చు, ఇంటి కిరాయాలు స్కూల్ పిల్లలు అసలు ఎట్లా టార్చర్ అంటే తెలుసా, చాలా టార్చర్ ఉంది ఇప్పుడు. చాలా కష్టమవుతుంది రాను. ఇంకా మళ్ళీ గ్యాస్ రేటు పెరుగుతుంది. పెట్రోల్ డీజిల్, గ్యాస్, పెట్రోల్ పెరిగింది అనుకో కంపల్సరీ ప్రతి ఒక్క వస్తువు మీద గ్యాస్, పెట్రోల్ కంపల్సరీ పెరుగుతుంది. డబల్ రొట్టెల మీద కూడా రేట్లు పెరుగుతున్నాయి తెలుసా. ఎంత కష్టమైంది. పెరుగు తీసుకొని ఎండాకాలం సరసర దుమ్ము లేస్తుంది ఎండ. పెరుగు కాడిపోతే 50 రూపాయలు అవుతుంది తెలుసా. హాఫ్ లీటర్ పెరుగు 50 రూపాయలు. టిఫిన్ చేద్దామని వెళ్ళాం 50 రూపాయలు అంట. టిఫిన్ 50 రూపాయలు కేవలం ఒక టిఫిన్ చేస్తే. చాయ్ 15 రూపాయలు. అంతగానం తినాలంటే చాలా ఆలోచిస్తుంది తెలుసా. చాలా మైండ్ పనిచేస్తలేదు బ్రో. థ్యాంక్ యూ.